హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల గ్యాప్ తర్వాత వచ్చాను. ఈరోజు కొంతమందికి చేతులు లూజ్ సరిపోవు కదా, అలాంటప్పుడు ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలనేది చూపిద్దాం అనుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత 4 పీసెస్ తీసుకుని చివర్లో మన చేతి చివర్లు ఉంటాయి కదా, అటు చివర ఇటు చివర ఇలా యాడ్ చేసుకోవాలి. చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను, ఏమీ అనుకోవద్దు. ఇలా యాడ్ చేసుకుని 4 పక్కల ఒక్కొక్క స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ క్లాత్కి మాత్రమే అతుకులు వస్తాయి, ఒక్కొక్కసారి అసలు బ్లౌజ్కి పడతాయి. అది ఇంకొక వేరే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు లోపల లైనింగ్కి మాత్రం నేను అతుకులు వేస్తున్నాను అనమాట. వేసిన తర్వాత అసలు బయటికి కూడా కనిపించవు, లోపలికి కవర్ అయిపోతాయి. ఇలా 4 పక్కల వేసుకున్న తర్వాత మనం గోటితో కొంచెం ఇలా అనుకుంటే అది స్టిఫ్గా ఉండిపోతుంది అనమాట. చాలా నీట్గా ఉంటుంది, అసలు మనం అతుకు వేసినట్టే కనిపించదు. మన ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి కొంచెం నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. 4 పక్కల కూడా పైన కింద కూడా మన అసలు హ్యాండ్తో సమానంగా ఈక్వల్గా వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈజీగా 2.5 ఇంచెస్ పెరుగుతుంది అనమాట. 4 వైపులా 2.5 ఇంచెస్ పెరుగుతుంది. ఇప్పుడు కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుంది అనమాట. చాలా జాకెట్లకి అసలు జాకెట్కి అతుకులు పడవు, అది కట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈసారి నేను అది కూడా చూపిస్తాను. ప్రస్తుతానికి నేనైతే ఎక్కడ అతుకు లేకుండా హ్యాండ్స్ కట్ చేశాను. అది షార్ట్ హ్యాండ్స్ మాత్రమే అయితేనే మాత్రమే వస్తాయి. అదే మీరు లాంగ్ హ్యాండ్స్ అయితే ఇంకా తప్పదు, అతుకు వేసుకోవాల్సిందే. అది కూడా కొన్ని వాటికి అతుకు లేకుండా వస్తాయి, మనం కట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు నాకు ఈ బ్లౌజ్కి బాగా స్టోన్స్ ఇచ్చేసాడు. మన పంచదార పలుకులు లాంటివి కూడా కాదు, ఒరిజినల్ స్టోన్స్. అందుకని ఇంకా చేతితో రిమూవ్ చేసేస్తున్నాను. ఈజీగానే వచ్చేస్తే గోరుతో ఇలా అంటే లేచిపోతాయి. మనకి కుట్టుకి అడ్డం లేకుండా ఉంటే చాలు. తర్వాత పైపింగ్ చేస్తాం కదా, అప్పుడు కూడా అడ్డు లేకుండా ఉంటాయని నేను తీసేస్తున్నాను. ఇలా తీసేసుకోవాలి. పంచదార పలుకులు అయితే మిషన్ వెళ్ళిపోతుంది కుట్టు, కాకపోతే దీనికి ఈ స్టోన్స్ కదా సూది విరిగిపోవచ్చు, అందుకని ఫుల్గా తీసేసాను. ఎక్కడైనా ఉన్నా సరే మీరు అవి తీసేసుకోండి, లేకపోతే సూదిలో పడిపోతాయి. ఇప్పుడు మన అతుకు ఉంది కదా, అది లోపలికి ఉండేలాగా నీట్గా ఉన్నది పైకి ఉండేలాగా ఇలా బోర్లించుకొని దాని మీద పెట్టుకొని అటాచ్ చేసుకోవాలి.